నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. స్వాగతం ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. స్వాగతం ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. సుస్వాగతం ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. ఆహా, ఆ. ఇక్కడ దామిని అంటే నేనే సార్, నేనే. ఆ మా పిఏ వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ వంటగా. ఆ, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని ఈ ఫంక్షన్కి అటెండ్ కావాలని తెగ హింసించేసిందంట. పిఏ ఏడుపు భరించలేక ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. ఓ అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే సరే పదమ్మా, నాకింకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. త్వరగా కార్యక్రమం ముగించేసి నన్ను పంపించండి. అలాగే సార్. జ్యోతి ప్రజ్వలన కాగానే వెంటనే పంపించేస్తాం. పదండి. ఆనంద, ఎమ్మెల్యే గారు వచ్చారు. నువ్వు కూడా రా, బాగుంటుంది. పర్వాలేదక్కా. అమ్మో, ఏంటి నువ్వు గెస్ట్నలా వదిలేసి రా. అత్తయ్యగారు, మీరేంటిక్కడ? చెప్తాను, మీరు వెళ్ళండి. ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, ఆయన పక్కనే ఉండండి. అది కాదు పిన్ని, నా మాట విను. నాన్నా, వెళ్ళండి వెళ్ళండి. పిన్ని. పర్లేదు నాన్నా. పిన్ని. ముందుగా ఇక్కడ మా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, పూజ్యులు అయిన శ్రీ ఆత్మచరణ్ గారికి స్వాగతం పలుకుతున్నాను. వారిని మా అన్నా వదినలైన రోహిత్, అనన్యలు స్టేజ్ మీదకి గౌరవంగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మొగుడా, పద ఎమ్మెల్యే గారిని స్టేజ్ పైకి తీసుకెళ్దాం. అమ్మా, అసలు దామినికి ఏమైంది? అదే అర్థం కావట్లేదు నాన్నా. అనన్య దామినిని ఎంతగా తన గుప్పెట్లో పెట్టుకుందో చూడు. రా. ఆనంద, పద, ముందు సీట్లు ఖాళీ అయ్యాయి. మీరిక్కడ ఇలా ఉండటం సరికాదు. పర్వాలేదక్కా. ఆనంద, నీకు దండం పెడతాను, దయచేసి నా మాట విను. దర్శన్, శరణ్య, పదండి, ముందు కూర్చుందరు గాని. రామ్మా, ముందు కూర్చుందరు గాని. రా ఆనంద, రా శరణ్య. పర్వాలేదక్కా, మేము ఇక్కడే కూర్చుంటాం. అమ్మ ఏంటి మళ్ళీ వాళ్లతో ఏదో మంతనాలు పెడుతోంది. వాళ్ళు కిందనే కూర్చోవాలి. రామ్మా. ఇప్పుడు మా లీలావతి టెక్స్టైల్స్ అధినేతలు అయిన మా పేరెంట్స్ శ్రీ కోటేశ్వరరావు గారు, శ్రీమతి
లీలావతి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళక్క, వెళ్ళు. ఈ కార్యక్రమంలో ముందుగా లీలావతి టెక్స్టైల్స్ ని జ్యోతి వెలిగించి ఆరంభించవలసిందిగా శ్రీ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. తమరి హస్తవాసి మా కంపెనీకి ఎంతో శుభాన్ని చేకూరుస్తుందని మా నమ్మకం. నమస్కారం ఆనంద్ భైరవి గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. మీరేంటమ్మా ఇక్కడున్నారు? ఈ ఈ లీలావతి టెక్స్టైల్స్ కూడా మా సంస్థేనండి. లీలావతి మా అక్క. అంటే ఆ అమ్మాయి మా బావగారు అక్క కూతురు. దామిని ఏదో అనుకుంటే ఏదో అయ్యేలా ఉందేంటి? అసలు మా పిన్నికి ఎమ్మెల్యే గారు ఎలా తెలుసు? ఆనంద భైరవి గారు, ఎప్పుడో నేను వార్డు మెంబర్గా యూత్ లీడర్గా ఉన్నప్పుడు ఆర్థికంగా స్తోమత లేని నాకు ఎన్నోసార్లు డబ్బు సాయం చేసి ఆదుకున్నారు. మిమ్మల్ని చూసి కష్టాన్ని కూడా ఇష్టపడడం ఎలాగో నేర్చుకున్నాను. యూత్ లీడర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు అదే కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని పెరిగాను. అయ్యో ఎమ్మెల్యే గారు, మీ శ్రమ మీ శక్తి మిమ్మల్ని నిలబెట్టిందండి. మీ జీవితంలో మీరు ఏది పొందినా అది మీ వల్లే.